ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీని సచ్చినట్టు కొనసాగించాల్సి వచ్చింది చంద్రబాబు. అంతేగాని ఆపలేకపోయాడుగా. ఉచిత విద్యుత్, ఈ 3 చంద్రబాబు పథకాలు కాదు. చంద్రబాబు పథకమైన జన్మభూమి, శ్రమదానము, ప్రజల వద్దకు పాలన, ఇవేవి వీళ్ళు ఎవరు ఫాలో అవ్వలేదే. రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళదైన ఫార్ములా అని, రాజశేఖర రెడ్డి ఫార్ములాని సచ్చినట్టు ఫాలో అవ్వాల్సి వచ్చింది చంద్రబాబు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పథకాన్ని సచ్చినట్టు ఫాలో అవుతానంటున్నాడు చంద్రబాబు. అంటే ఇందులో ఎవరు విజనరీ? వాలంటీర్ వ్యవస్థ మొన్నటిదాకా తిట్టిపోసినాడు, ఇప్పుడు యూటర్న్ తీసుకుని నేను వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానంట. సచివాలయ వ్యవస్థను మొన్నటిదాకా తిట్టిపోసినటువంటి ఆయన ఇప్పుడు సచివాలయ వ్యవస్థ నేను కొనసాగిస్తానంట. అమ్మఒడి లాంటిది రాష్ట్ర నాశనం అయిపోతుందని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు అమ్మఒడి నేను 4గురికి ఇస్తానని చెప్తున్నాడు. అట్లాగే రైతు బంధు అనేటువంటి దానికి రైతు రుణమాఫీ అని చేయనటువంటి ఆయన, రైతు బంధు లాంటి వాటి గురించి తప్పుగా మాట్లాడినటువంటి ఆయన ఇవాళ రైతు బంధు నేను వచ్చాక 20,000 ఇస్తానని చెప్తున్నాడు. తద్వారా జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఎక్స్పాన్షన్ తప్పించి చంద్రబాబు ఫార్ములా ఏది? అన్న క్యాంటీన్ ఇతను కంటిన్యూ చేయలేదు. అట్లాగే ఆయనకి నిరుద్యోగ భృతిని కంటిన్యూ చేయలే. అట్లాగే ఆయన ఇచ్చిన 10,000 రూపాయల పసుపు కుంకుమ ఈయన కంటిన్యూ చేయలే. ఈయన ఫార్ములానే వేరు. కాబట్టి ఒక ట్రెండ్ అనేటువంటి ట్రెండ్ సెట్టర్ గా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిలబడితే ఫాలోయర్ గా చంద్రబాబు ఉండి, లేదు నా విజన్ ఎక్కువ, మీరందరూ ఉద్యోగాలు చేస్తారంటే, మీ అమ్మ నాన్న ఉద్యోగం చేశారంటే, మీ తాతలు ఉద్యోగం చేశారంటే, మీరందరూ బాగుపడ్డారంటే నేనని మీరు నమ్మండి. ఎందుకంటే నా ఈనాడు చెప్తుంది, నా ఆంధ్రజ్యోతి చెప్తుంది, ఇప్పుడు పక్కన ఉన్న నా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, కాబట్టి నేను విజనరీ అని మీరు నమ్మండి అంటున్నాడు. అది ఈ తరపు యువత నమ్ముతారా లేదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఒక రకంగా ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టే వ్యాఖ్యాన మొన్న బాబు గారు అన్నది వాలంటీర్ వ్యవస్థ గురించి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి నాకు సర్టిఫికెట్ ఏం కావాలి, చంద్రబాబు నాకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు అనేది మంచి, అంటే వాడేసుకున్నారు ఆయన, మంచి మైలేజ్ వస్తుంది కదా. బేసిక్ గా ఇప్పుడు 10,000 రూపాయలు నేను ఇస్తానన్నప్పుడు మొన్నటి దాకా ఏ వ్యవస్థనే తీసవతల పడేస్తాం, రద్దు చేస్తాం, ప్లస్ వాళ్ళ మీద తీవ్ర దుర్భాషలు అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మాట చెప్పారు. తద్వారా ఈయన చెప్పాలనుకున్నది ఏంటంటే చంద్రబాబు ఈ వ్యవస్థ పోతుందనే భయాన్ని పోగొట్టడానికి చూశారు. అంతే. అవును. అయితే వాలంటీర్లలో భరోసా